వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎన్కే ట్రక్ వర్క్స్. ఇప్పుడైతే మనం కడప నుండి రాయచోటి వెళ్ళే దారిలో భయంకరమైన పెద్ద ఘాటు ఉంది. ఆ ఘాటు మీ అందరికీ చూపిస్తాను, చూడండి ఇంత పైకి ఉందో. ఎర్రది ఉంది కదా, అక్కడికి ఉన్న ఈ దారి. లారీ ఎప్పుడో పికప్ తగ్గిపోయింది, చిన్నగా పికప్ తగ్గిపోయింది. టర్నింగ్ ఏదో చేసి 3వ గేర్ మీద పోనిస్తుంది. పోనిస్తుంది. చూడండి, మామూలు వేయట్లేదు, పెద్ద ఘాటు. ఇట్లా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని చిన్నగా వెళ్ళిపోవాలి. లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ లెఫ్ట్ తిరిగితే మళ్ళీ ఇంకా పైకి ఉంటుంది దారి. మామయ్య లారీని క్రాస్ చేసేస్తా అంటున్నాడు, చేసేసిండు. అదే అంటాడు, వాడి బండి పికప్ తెగిపోయింది. మా పికప్ 3వ చేసి లాయించుకొని వెళ్ళిపోతాను. చూడండి కిందకి మీరు ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది పెద్ద ఘాటు. కింద నుంచి రావాలి. చూడండి లారీ అయిపోయింది, అది పికప్ తగ్గిపోయింది. చిన్నగా పైకి పోతాను, అంటే కొద్ది ఎత్తు ఎక్కువైతుంది. అమ్మ అక్కడ లారీ చూడండి, ఊరు నాయన యాక్సిడెంట్ అయిపోయింది. అదుపు తప్పింది అనుకుంటా, బ్రేకులు ఫెయిల్ అయినాయి అనుకుంటా, లేకుంటే నోటరు కొట్టి కంట్రోల్ కాకుండా ఉన్నారా. బైక్ గుడి పక్కన దగ్గర దోషి కొంచెం ఉంటే పడిపోయాడు లోయలో. ఊరు నాయన ఏంది అసలు. ఇంకా అది ఉంది కాబట్టి సరిపోయింది. లోడ్ బండి అన్నిట్లో కొంచెం ఉంటే పేలిపోయేది లారీ దాంట్లో పడి. ఆయన చూడండి మీరు, అమ్మ వచ్చేసి గుడి, ఏదో గుడి, ఆంజనేయ స్వామి గుడి. చూడండి ఫ్రెండ్స్, ఘాటు మామూలు పెద్దది లేదు. ఇట్లా మెలకలు ఉంది. మళ్ళీ ఘాట్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ బండి రోడ్లో ఫ్రెండ్స్, బండి 2వ గేర్ పడ్డది. ఈ లారీ రోడ్డు చిన్నగా పోతుండ. అమ్మా పోవాలా వద్దని పోతాను ఫ్రెండ్స్. మా మావయ్య మొత్తం యాక్సిలేటర్ మొత్తం దక్కింది 2వ గేర్ వేసి. అంతా మొత్తుకుంటుంది బండి, నీట్గా సైడ్ ఇవ్వట్లేదు. చూడండి వచ్చేసి ట్రాలీ బండి, ట్యాంకర్. చూడండి ఫ్రెండ్స్, కింద ఆడ నుంచి ఇట్లా పైకి వస్తుంది. చుట్టూ తిరిగిపోవాలి, మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. ట్రాలీ బండి చూడండి, వెనకాల ఇందాక మన దగ్గర ఉన్న లారీ చిన్నగా వస్తుంది. ఆ లారీ అదే నా లారీ, ఆ లారీ కాదండి, వేరే లారీ. మళ్ళీ ఘాట్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు. అమ్మాయి చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి వస్తున్నాం మనం, కింద నుంచి ఇట్లా చుట్టూ గిర్ర జిగ్ వచ్చేస్తాను. జిగ్ తిరుక్కుంటూ వస్తున్నాం మనం. అమ్మ వెనకాల చూడండి ఫ్రెండ్స్, సైడ్ ఎక్కడ ఇవ్వడం మనకి. మన వీడి వల్ల మన బండి పికప్ కూడా తగ్గిపోతుంది. లీటర్ లోడు చూడండి ఫ్రెండ్స్, కొండలు, తిరుపతి కొండలు అన్నట్టే ఉన్నాయి. తిరుపతి కొండలు అన్నట్టు ఉన్నాయి. బండి పికప్ తగ్గిపోతుంది, వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. వెళ్ళొద్దాం అట్లా ఈడు చూడండి వచ్చి మనకు అడ్డు పెట్టిండు బండి. పోరా
దన్నడు పోతుండు దాటేసిన అట్లాగైతేనే. ఇప్పుడే వాడు లారీ ఎట్టొస్తుండు. డౌన్ ఉంది కానీ స్పీడ్ వచ్చేయకూడదు, మోటార్ కొట్టకూడదు ముఖ్యంగా. మోటార్ కొడితే ఇట్లా స్పీడ్ వస్తే బండ్లు అట్లా ఇందాక జరిగింది కదా ఇన్సిడెంట్ అట్లా జరిగిపోతారా, అది తప్పిపోతాయి బండ్లు. బ్రేకులు పడవు కొన్నిసార్లు, బ్రేకులు పడకుండా అట్లానే టౌన్ కదా స్పీడ్గా వచ్చేస్తుంది. కొంతమంది బ్రేకులు పడవు, ఒక్కోసారి కంట్రోల్ కాదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి కొండల మీదే మేఘాలు. అది ఇందాక ట్రాలీ మనకు సైడ్ ఇవ్వలేదు, ఆ ట్రాలీ చూడండి ఎట్లా ఉందో. మొత్తం కొండలు, కోతులు, ఫారెస్ట్ ఇది. మొత్తానికి అయితే బండి పికప్ అయితే అందుకుంది, పర్లేదు. ఇక్కడ చూడండి మంచి కోతులు ఉన్నాయి. కోతి నాకు ఎలాంటి చూడంలోనే నాకు మన ట్రక్ వాళ్ళ మహేష్ అని ఉన్నాడు కదా, వాళ్ళ ధీరాజ్ గుర్తొస్తాడు. చాలా మంచిగా వాళ్ళ ధీరాజ్. మహేష్ అన్న బిగ్ ఫ్యాన్ నేను. చూడండి ఇక్కడ అమ్మ ఎట్లా ఉన్నాయో కొండలు. అంత హైట్ ఉన్నాయి చూడండి. ఇది పగలగొట్టేసి మనకి ఇక్కడ రోడ్డు పోసారనుకుంటా, సైడ్ పగలగొట్టేసి రోడ్డు పోసారు. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి అరణ్యం, అడవి. అరణ్యం అంటే అడవి. సో ఇక్కడ నుంచి కొంచెం డౌన్ ఉంది. డౌన్ వెళ్ళిపోతుంది బండి చిన్నగా. గుంటలు గుంటలు ఉంది రోడ్డు అక్కడక్కడ. లారీ వాళ్ళు లాయించుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి వచ్చింది. అక్కడ చూడండి ఆవులు, 3 ఆవులు ఉన్నాయి. దేవుడు ఆవులు అనుకుంటాయి. దానికైతే వచ్చేసినాం, పైకి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు డౌన్ అనుకోవాలి. చేసి యాప్సంది బస్సు, ఆర్టీసీ బస్సు పెట్టారనమాట పాపం యాప్సం వాళ్ళది. ఇక్కడ నుంచి మొత్తం డౌన్ అండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్తేనే, లేకపోతే బండి లోయలోకి చచ్చిపోవడం. అందుకే సైడ్ గోళ్ళు కట్టారు, ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోతాయి అని బండి. అండ్ బండి మోటార్ కొట్టడం రోజుందో బండి. మీరు ఎత్తి పరిస్థితుల్లో మోటార్లు కొట్టద్దు, మోటార్లు కొడితే ఎండిపోయినట్టే మీరు. ఈ ఘాట్ వచ్చేసి మనకి కడప నుంచి రాయచోటి వెళ్ళే దారిలో, కడప నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘాట్ తగిలిద్ది. ఈ ఘాట్ దాటిన తర్వాత ఒక 34 కిలోమీటర్లు వెళ్ళిపోతే అక్కడ. ఇక్కడ చూడండి అమ్మ, ఇంకోటి జరిగింది ఇక్కడ యాక్సిడెంట్. ఏండి భయంకరమైన ఘాట్. వాడు చూడండి పాపం ట్రాలీ ఇవ్వండి డౌన్లో ఆగలేదనుకుంటా. అది ఎడ్జ్ అది ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇది కూడా లోయలోకి వెళ్ళిపోయేది. మొత్తానికి అయితే మనం చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అలాంటివి చూసినప్పుడు ఒక్కోసారి భయం వేసేది కూడా. నేను ఒక్కటి తిరుపతి కట్టున్నట్టున్నాయి. విజయవాడ కోతి నీళ్ళు తాగుతుంది. కోతులన్నీ కోతులు ఒకసారి మహేష్ అన్న దగ్గర నుంచి చెప్తున్నాను ఇందాక. మహేష్ అన్న ధీరాజ్ వాడు గుర్తొస్తాడు మంచిగా. వాడు అన్న వీడియోస్, ఆ ధీరాజ్తో తీసిన వీడియోస్ చాలా బాగుంటాయి.
కాకపోతే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తీసుకోవడం పాపం. ఎంతైనా బాగా చేసుకున్నా అన్న కోతి ధీరజ్ని. దానికోసం ఏడ్చిని కూడా అన్న. ఇదే ఫ్రెండ్స్ మన ఘాటు, అతి పెద్ద ఘాటు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళిపోతే మీరే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.